पूरा लोकल మెట్రో నగరాలు ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, మొన్నటి వరకు అంటే అక్కడ కూటమి ఏడా మన మహారాష్ట్ర, ముంబై, అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్, చెన్నైలో వాళ్ళ పార్టీ. మరి ఈ మెట్రో నగరాలలో బీజేపీ పార్టీ ఎందుకు ఆధిక్యంలో ఉండదు? కారణం ఏంటి? మెట్రో సిటీస్ ఒకప్పుడు 5 ఉండేది, 20 మెట్రో సిటీస్ అయినాయి. అంటే అది మీ వాళ్ళనే. కానీ అసలైన మెట్రో సిటీస్ లో ఎందుకు అధికారంలో ఉండదు బీజేపీ పార్టీ? 70 ఎయిర్పోర్ట్లనే, 14 ఎయిర్పోర్ట్లు ఉండే. మరి ఒకప్పుడు భారీగా పీల్చుకునే ఎయిమ్స్, మెడికల్ కాలేజెస్ నంబర్ ఆఫ్ పెంచుకుంటూ పోయింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఏమంటున్నా అంటే స్థానిక పరిస్థితులకు అనుకూలంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా తమిళనాడులో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు కంప్లీట్గా ఒక ఫేక్ ఫిలాసఫీని బయటకు పట్టుకొచ్చి ఆడియన్ ద్రావిడియన్ ఫిలాసఫీని పట్టుకొచ్చి దాన్ని చేసిన కారణంగా ఈరోజు తమిళ్లో రీజనల్ పార్టీస్, ముఖ్యంగా తెలుగు స్టేట్లలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇవన్నీ కూడా రీజనల్ పార్టీస్ మేజర్గా డామినేట్ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ రీజనల్ పార్టీస్ యొక్క కారణంగా జరిగింది. ఎక్సెప్ట్ కేరళలో అక్కడ లోకల్ పార్టీతో అలయన్స్ తీసుకొని ఆడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బయట కొట్లాడతారు, ఆడ కలిసి పోటీ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతున్న ప్రాంతం. అయితే డెఫినెట్లీ ఇప్పుడు అన్నమలై గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే డిఎంకే వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు అవుతున్నాయో, ఏఐడిఎంకే మాతో పాటు అలయన్స్కి వస్తాంటారు, మేము పెట్టుకోలేదు. ఎందుకంటే గతంలో మీరు ఈ ప్రజలను మోసం చేశారు, ఇప్పుడు డిఎంకి అదే చేస్తుంది. మీతో మాకు అవసరం లేదు, వాళ్ళతో పొత్తు పెట్టుకుని మేము 11 ఎంపీ సీట్లు గెలిచినాం. అక్కడ 11 ఎంపీ సీట్లు గెలిచేటోళ్ళం అక్కడ. అయినా మాకు అవసరం లేదు, మాకు సీట్లు ముఖ్యం కాదు, మాకు సిద్ధాంతం ముఖ్యం, మాకు సీట్లు ముఖ్యం కాదు, ఈ ప్రజల యొక్క మనోభావాలు ముఖ్యం. కాబట్టి అన్నమలై గారు సింగిల్గా పోటీ చేసిండు. ఆడ మేము 8 చోట్ల మేము రెండో ప్లేస్లో రావడం జరిగింది. 11% ఓటు బ్యాంక్ రావడం జరిగింది. తర్వాత కర్ణాటకలో కావచ్చు, మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు కర్ణాటక ఒక కంప్లీట్ డిఫరెంట్ పాలిటిక్స్. అక్కడ ఇప్పుడు 5 ఏళ్ళు ఒక పార్టీ ఉండి ఇంకో 5 ఏళ్ళు ఇంకో పార్టీకి అధికారంకి ఇస్తూ ఉంటారు. దాంట్లో కూడా చాలా స్లైట్ మార్జిన్స్తోని బయట నుంచి వచ్చినటువంటి కొద్దిమంది కారణంగా ఆడ డిస్టర్బెన్స్ జరిగింది. దానికి కారణంగా ఓడిపోయింది. ఆ ఓటమిని యాక్సెప్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. మేము రివ్యూ చేసుకున్నాం అక్కడ, చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలనే దానిపైన ఎమ్మటి వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ ముందు పోతే ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీస్ మాకు అక్కడ పార్లమెంట్ ఎలక్షన్. ఫ్యూచర్లోనైనా తెలంగాణ నుంచి ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోతున్నాడా? లేకపోతే డెఫినెట్లీ ఉంటాడు. 2028లో జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. ఇక్కడ అధికారంలోకి మా పార్టీ వస్తుంది. డెఫినెట్లీ దానికోసము 4.5 కోట్ల ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. దానికోసం మరి మీరు ఎలాంటి కార్యాచరణ సిద్ధం బ్రహ్మాండమైన దాని కార్యాచరణ ఆల్రెడీ మాకు బ్లూ ప్రింట్ రెడీ ఉంది. మేము ప్రతి ఎలక్షన్ కూడా చాలా సీరియస్గా చేసుకుంటారు. మా గౌరవ అయితే హోంమంత్రి గారు కావచ్చు, పార్టీ అధ్యక్షులు అక్కడ నడ్డా గారు, మోదీ గారు, అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో మా పార్టీ ఉన్నటువంటి సిస్టమ్, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి కార్యకర్త యొక్క ఒపీనియన్ తీసుకొని మరి డెమోక్రటిక్ విధానంలో పార్టీకి ఈరోజు రాష్ట్రంలో అధికారం రావాలంటే ఏం చేయాలనే విధానంలో కంప్లీట్గా అందరికీ ఐడియా ఉంది. దానిపైన బ్లూ ప్రింట్ రెడీ ఉంది. ఆ బ్లూ ప్రింట్ని రేపు సంస్థాగత ఎన్నికలు జరగబోతున్నాయి. సంస్థాగత ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తారు డెఫినెట్లీగా. మీకు తెలుసు ఈరోజు అన్నీ కూడా మేము ఎలక్షన్ల కోసం మాత్రమే వేయము, ఎన్నికలు ఉంటేనే పనిచేయము. ఎన్నికలున్నా లేకున్నా ప్రజాక్షేమం కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ కోసం కొట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. అధికారం ఉన్న చోట వాళ్ళకు డైరెక్ట్ మేము బెనిఫిట్ చేస్తాం. అధికారం లేని చోట పోరాటం చేసినా సరే వాళ్ళ కోసం పనిచేస్తాం. దట్ ఈస్ అవర్ పాలసీ.